నేడు రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇవాళ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. ఇక తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా ఎంఓయూలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివచ్చాయి. సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఎంఓయూ చేసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో వంతారా బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరున వంతారిని సందర్శిస్తామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ దేశ విదేశీ అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలు సంస్థలు తమ ప్రొడక్ట్స్ను ప్రదర్శించాయి. సమ్మిట్ వద్ద మొత్తంగా 27 స్టాల్స్ను ఏర్పాటు చేయగా తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, ఇందిరా, మహిళా శక్తి స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ నగిషి, ఇక్కత్ ఫ్యాబ్రిక్, చేరియాల పెయింటింగ్స్, ఇతర హ్యాండీక్రాఫ్ట్స్ వాటి ప్రత్యేకతల గురించి స్టాల్స్ నిర్వాహకులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ శర్మ నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో ప్రధాన ఘట్టం మనం చూడవచ్చు. మరొక స్టేజీ ఇప్పటికే దాదాపు 2047 నాటికి విజన్ 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కీర్తి ప్రతిష్టలు పెంపొందే విధంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని తీసుకొస్తుంది. ప్రస్తుతం మనం ఎగ్జిబిషన్ స్టాల్లో ఉన్నాము. ఈ యొక్క మెయిన్ స్టేజ్ పక్కనే ఎగ్జిబిషన్ స్టాల్ని ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫ్యూచర్లో చేయబడేటువంటి కార్యక్రమాలతో పాటు ఇప్పటివరకు చేస్తున్నటువంటి కార్యక్రమాల అన్నిటిపై కూడా వచ్చేటువంటి గెస్ట్లకు అవగాహన కల్పించేందుకు ఒక ఎగ్జిబిషన్ స్టాల్స్ని ఒక రూపొందించడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు భారత్ ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఫ్యూచర్ సిటీ ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా ప్రక్షాళన చేయాలన్న అన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఫ్యూచర్ సిటీ 2047 నాటికి భారత్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా దాన్ని డిజైన్ చేయాలి, ఏ రకంగా విదేశీ పెట్టుబడులు రావాలన్న దానిపై కూడా ప్రతిదీ కూడా అంటే ఒక్కొక్క రంగానికి చెందిన విభిన్న రంగాలకు చెందినటువంటి అన్ని అంశాలకు సంబంధించిన వాటిపై కూడా స్టాల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు. నెట్ జీరో ఫ్యూచర్ సంబంధించిన దాంట్లో తెలంగాణ మీన్స్ అంటే ఫ్యూచర్లో సోలార్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తున్న దానిపై కూడా మరొక స్టాల్స్లో మన కెమెరామెన్ భరత్ చూపిస్తున్నటువంటి దృశ్యాలు చూసినట్లయితే దాంట్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు మనం ఇక మన అత్యంత ప్రధాన ఘట్టం రాష్ట్రం మొత్తం కూడా మూసీ ప్రక్షాళన చేయాలని కోరుతున్న నేపథ్యంలో మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయాలపై కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ స్టాల్స్లో మూసీ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మూసీ ప్రక్షాళన చేయాలి అన్న స్టాల్స్లో ఈ మొత్తం కూడా చూపిస్తున్నటువంటి దృశ్యాలు మనం మూసీ ప్రక్షాళన సంబంధించినటువంటి స్టాల్ ఇది. మూసీ ప్రక్షాళన ఏ విధంగా చేయాలి, వాటర్ని ప్యూరిఫై చేయాలి, నగర
నగర ప్రజలకు మూసీ అనేది ఒక వరంలా ఉంటుంది. గత శతాబ్దంలో మూసీ నదిని తాగేవారని గతంలో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడున్నటువంటి మూసీ మొత్తం కూడా పూర్తిగా వ్యర్థాలతో తయారైంది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వము దృఢ సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రపంచంలో దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి స్టాల్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే భారత్ సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్లో సంబంధించిన డిఫెన్స్ సంబంధించినటువంటి పరికరాల తయారీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక స్టాల్స్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఈ స్టాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది మన ఇండియాలో మనము ఎక్స్పోర్ట్ చేయకుండా ఇండియాలోనే మిసైల్స్ తయారు చేయడము, ప్లస్ మన ఓన్ FHTDMA రేడియో కమ్యూనికేషన్స్ గురించి కానీ, NSM మిసైల్స్ కానీ, విశ్వరాడ్ మిసైల్స్ గురించి కానీ, అలానే లాంచ్ చేయడానికి ట్విన్ లాంచర్ కానీ, ఇవన్నీ ఓన్లీ మన ఇండియాలో మన హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇప్పుడు తయారవుతున్నటువంటి హైదరాబాద్లో చాలా కొన్ని పరికరాలు హైదరాబాద్లో తయారవుతుంది. దానికి సంబంధించిన స్టాల్స్ దీంట్లో ఏమైనా పొందుపరిచారు? ఎస్, ఈ ట్విన్ లాంచర్ అనేది, ఈ విశ్వరాడ్ మిసైల్ అనేది మన ఓన్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి హైదరాబాద్ ఐకామ్లో మ్యానుఫ్యాక్చర్ విత్ సపోర్ట్ ఆఫ్ DRDL మనం చేస్తున్నాం. ఇతర దేశాల నుంచి మనం కొనుగోలు చేయకుండా మన దేశంలో సొంతంగా తయారు చేస్తున్నాం. మన దేశంలో సొంతంగా విత్ DRDL అండ్ RCA సపోర్ట్తో మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. అవునండి. చూడొచ్చు, మనం ప్రస్తుతం మనం ఇండియాలో ఒక ఇంపార్టెంట్ అంటే సైనిక పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో మనకు డిఫెన్స్లో ఉపయోగించేటువంటి కొన్ని పరికరాలు ఏదైతే వాటికి సంబంధించినటువంటి మిషన్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పరికరాలు మొత్తం కూడా ఇతర దేశాల నుంచి మిజైల్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, బయట దేశాల నుంచి ఇప్పుడు ఇటీవల కాలంలో మనం కొనుగోలు చేసాం. కానీ ఇప్పుడు ఏకంగా ఇండియాలోనే తయారు చేయాలి, అది కూడా ఇండియాలో హైదరాబాద్లో ముఖ్యంగా తయారు చేయడానికి మిసైల్స్ సంబంధించినటువంటి మిషన్స్ని కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్లో ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రస్తుతం సంబంధించినటువంటి సంబంధించినటువంటి మిషన్స్ అంటే ఈ యొక్క పరికరాలు మొత్తం కూడా తయారీ మొత్తం కూడా హైదరాబాద్లో తయారవుతున్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ స్టాల్స్ ద్వారా వారందరూ కూడా వ్యక్తపరిచారు. ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒకే వేదిక దగ్గర తీసుకొచ్చి వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, వివిధ పారిశ్రామికవేత్తలు వచ్చారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి డిజైన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఉదాహరణకు మనం పోచంపల్లి శారీస్ కావచ్చు, అదేవిధంగా గద్వాల్ శారీస్ కావచ్చు, ఆ ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తాం. మరోవైపు సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వింగ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మనం ఒకసారి చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ వింగ్స్ సంబంధించిన పోలీసు సంబంధించినటువంటి మెటీరియల్స్ని కూడా ఒక స్టాల్స్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతము ఎంటైర్ దేశవ్యాప్తంగా పట్టి పీడిస్తున్నటువంటి సైబర్ క్రైమ్స్ని ఏ రకంగా దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి, ఏ రకంగా మెటీరియల్స్ని యూజ్ చేయాలి, డ్రోన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలన్న దానిపై కూడా ఒక స్టాల్స్ని తెలంగాణ పోలీస్ సెట్టింగ్ ద ఫ్యూచర్ స్టాండ్ ఆఫ్ ద పోలీసింగ్ అనేది ఒక 2047 నాటికి ఈ రకంగా తీర్చిదిద్దాలని ఒక స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అనేక స్టాల్స్ మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ మరోవైపు ఇందిరా మహిళా శక్తి, మనం గతంలో కూడా ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ చూసాము. ఈ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో మహిళలకు అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వారిని ప్రోత్సహించాలి అనే దానిపై కూడా ఒక స్టాల్స్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టాల్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన స్టాల్స్ని కూడా మనం ఒకసారి రాజ్ న్యూస్లో స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. స్కిల్ యూనివర్సిటీలో తెలంగాణ యంగ్ ఇండియా అంటే ఫ్యూచర్లో తీసుకుపెట్టి యంగ్ ఇండియా స్కూల్లో చాలామంది ఎస్టాబ్లిష్డ్ సంబంధించిన చాలామంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ తెలంగాణని స్టార్ట్ చేసింది. యంగ్ ఇండియా స్కూల్స్ని స్టార్ట్ చేసింది. చాలామంది ఉపాధి విద్యార్థులకు ఎంతగానో వారందరికీ కూడా విద్యను అందించడం కోసం స్కిల్ ఇండియా యూనివర్సిటీని కూడా స్టార్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా ఒక స్టాల్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం మీద అనేక స్టాల్స్ ద్వారా ఫ్యూచర్లో తెలంగాణ ఈ రకంగా ఉండబోతుంది, ఈ రకంగా చేయబోతున్నాం. మనం చూడొచ్చు స్టాల్స్లో ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క ఎగ్జిబిషన్లో నిలిచిందని చెప్పవచ్చు. ఉమెన్ పవర్ ఏముంటుంది, ఉమెన్ సంబంధించినటువంటి పనులు ఏ విధంగా చేయాలి, మహిళ సాధించినటువంటి ఏమీ ఉండదు. ఎందుకంటే మహిళ తలుచుకుంటే అనేక రకాలు ఇప్పుడు ట్రైన్స్ నడుపుతున్నారు, ఏరోప్లేన్ నడుపుతున్నారు. కాబట్టి ఈ రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన స్టాల్స్ ఏర్పడతాయి. మరోవైపు
నీమ్స్ సంబంధించిన హాస్పిటలైజ్ సంబంధించినటువంటి మెడికల్ సంబంధించినటువంటి ఎక్స్పో కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన స్టాల్స్ని మనం ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఫ్యూచర్ సిటీలో ఒక మంచి హాస్పిటల్ నిర్మించాలి, మంచి హాస్పిటల్ ఫెసిలిటీ నిర్మిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. చాలామంది పేద ప్రజలకు కూడా ఈ యొక్క హాస్పిటల్ అనేది ఎంతో ఉపయోగపడుతుందనే స్టాల్స్ని కూడా ఇక్కడ ఒక స్టాల్ అంటే మొత్తం వివిధ కంపెనీలు క్రెడాయ్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, చాలా వివిధ ఫారెన్ కంపెనీలు కూడా జేఎంఆర్ కావచ్చు, అదేవిధంగా నార్కోటిక్ కావచ్చు, చాలా కంపెనీలు కూడా ఇక్కడికి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ ద్వారా అన్ని పరికరాలు అంటే ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయబడేటువంటి కార్యక్రమాలు విజన్ 2047 నాటికి తెలంగాణ ఎకానమీ అనేది $3 ట్రిలియన్ ఎకానమీకి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఫ్యూచర్లో చేయబోయేటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నిటిపై కూడా ఈ స్టాల్స్ ద్వారా వారందరికీ తెలియజేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ స్టాల్స్ ద్వారానే ఫ్యూచర్లో ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన స్టాల్ ఇది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా బ్లాక్లు ఏర్పాటు చేశారు, ఏ విధంగా ప్లే గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, ఏ విధంగా ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది అనే అన్ని స్టాల్స్ ఈ యొక్క స్టాల్స్ ద్వారా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభోత్సవం చేసింది, దాన్ని శంకుస్థాపన కూడా జరిగింది, ఆ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ స్టాల్స్ ద్వారా తీసుకుపోయే నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ స్టాల్స్ ద్వారా వచ్చినటువంటి అతిథులకు మనం చేస్తున్న కార్యక్రమాలపై కూడా వారందరికీ అవగాహన కల్పించేందుకు ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. మరొక వైపు చాలా స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మన రైతు సాధికారత సంబంధించిన స్టాల్స్, రైతే రాజు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీలు చేస్తుంది, రైతులకు అనేక భరోసా కార్యక్రమాలు ఇస్తుంది. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అన్ని విభాగాలకు సంబంధించిన అంటే వివిధ విభాగాలు, రైతు విభాగం కావచ్చు, ఐటీ కావచ్చు, అదేవిధంగా పోలీస్ సైబర్ క్రైమ్స్ సంబంధించిన ఇష్యూలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా అన్ని విషయాలకు సంబంధించిన విషయాలపై కూడా ప్రస్తుతం అయితే ఈ యొక్క స్టాల్స్ని ఏర్పడుతుంది. ఇక తెలంగాణలో ఎక్కువగా మనం పోచంపల్లి శారీస్, గద్వాల్ శారీస్ అని మనం చేనేత శారీస్ సంబంధించిన అంటే చేనేత కళలు ఎంతగానో తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి చేనేత కళలను ప్రోత్సహించాలనే ఒక దృఢ సంకల్పంతోనే ప్రస్తుతం అయితే ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ స్టాల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే ఇక్కడ డిస్ప్లే పర్పస్, వీవర్స్కి పని కల్పించడానికి, ఈ ఆర్గనైజేషన్ను డెవలప్ చేయడానికి, ఉపాధి కల్పించడానికి ముఖ్య ఉద్దేశం ఇది. ఏ ప్రాంతానికి చెందిన శారీస్ సార్? తెలంగాణలో సంబంధించిన అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయండి. చేనేత పూర్తిగా 100% చేతి వృత్తుల మీద ఆధారపడే బట్టలే ఇక్కడ నేయబడుతుంది. అంటే గొల్లబామ చీరలు, గద్వాల్ చీరలు, నారన్పేట సిల్క్ చీరలు, పీతాంబరి చీరలు, తర్వాత రామప్ప చీరలు, ఆర్మూర్, ఇమ్రు చీరలు, ఆల్ వెరైటీస్ ఇక్కడ అమ్మబడతాయి. కరీంనగర్ దుప్పట్లు, అన్ని వెరైటీస్ ఇక్కడ మనం అమ్మడానికే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ డిస్ప్లే పెట్టామంటే అవసరం ఉన్న వాళ్ళకు అమ్మడం కూడా జరుగుతూ ఉంది. ఇది చూస్తాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చేతి వృత్తుల కళలను ప్రోత్సహించాలి. ఎందుకంటే చాలామంది చేనేత హస్తకళలు చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఒకసారి రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో ఈ చేతి కళలు ఏ రకంగా చేస్తారు, ఒక సారీకి ఒక చీరకు ఏ రకంగా డిజైన్స్ని వారు పొందుపరుస్తారు అనే అంశాలపై కూడా దగ్గరుండి ఇక్కడ వారందరూ కూడా వచ్చినటువంటి అతిథులకు దగ్గరుండి చూపించే ప్రయత్నము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వాటికి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఈ యొక్క స్టాల్స్ని అంటే ఫ్యూచర్లో తీసుకుపోయే నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్లో స్పెషల్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ లో చాలా వెరైటీస్ అంటే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా మరోవైపు కంపెనీలు, ఇతర ప్రపంచం నుంచి వచ్చినటువంటి వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ స్టాల్స్ని చూసి వచ్చేటువంటి పెట్టుబడులు పెట్టడానికి కొంత ఆసక్తి చూపుతారనేటువంటి ఒక సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అయితే ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ వేదికకు పక్కనే ఉన్నటువంటి మరొక వేదిక ఇది. ఈ వేదికలో మొత్తం అన్ని రంగాలకు చెందినటువంటి విభిన్న రంగాలకు చెందినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేసి తెలంగాణ కీర్తిని, తెలంగాణ ప్రతిష్టను మరింత ప్రపంచానికి చాటి చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక దృఢ నిశ్చయంతో ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. వీడియో నుంచి భరత్తో సునీల్, రాజ్ న్యూస్. బ్యాక్ టు న్యూస్.
తెలంగాణలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇవాళ 10 గంటలకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇక రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కోసం ఒక్కొక్కటి సుమారు 17.50 లక్షల వ్యయంతో మొత్తం 5,80,00,000 ప్రభుత్వం మంజూరు చేసింది. 6 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివాస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10:30కు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేయనున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివాస్ బెలూన్లను ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివాస్ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పనులను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10:30కు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేయనున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివస్ బెలూన్లను ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివాస్ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పనులను పంపిణీ చేయనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అనిల్, నేడు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివాస్ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ ప్రకటించిన రోజున డిసెంబర్ 9 కాబట్టి ఈ రోజు విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలు, ఆయా జిల్లాలలో ప్రత్యేక కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పనుల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తుంది. తెలంగాణ భవన్లో కూడా విజయ్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణ భవన్ లో లైటింగ్ తో ఆనాడు దీక్ష చేపట్టినటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ రోజు ఉండబోతుంది. అదేవిధంగా ఆనాడు కేసీఆర్ నినాదం ఏదైతే ఉందో, అంటే కేసీఆర్ తచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష దిగిన సందర్భంగా ఆనాడు ఖమ్మం కదిలించినటువంటి సిచ్యువేషన్ కానీ, ఆ నుంచి నిమ్స్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ కానీ, తర్వాత దీక్ష నిర్వంపు చేసిన సంఘటన, ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు. సో ఇక మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కు వస్తారు. వచ్చిన తర్వాత 10:30 తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి శిరాభిషేకం చేస్తారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. చేసిన తర్వాత విజయ్ దివాస్ కేక్ కట్ చేసి గాల్లోకి బెలూన్లు కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో సహా మిగిలిన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా హాజరు కానున్నారు. ఇక సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో హైదరాబాద్ నిమ్స్ దవాఖానాలో ఈ రోజు 9 గంటలకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ నినాదం తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో ఢిల్లీని ఉనికించి ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను సాధించిన రోజు కాబట్టి సో ఇక
ఈ స్ఫూర్తి భావితరాలకు అందించాలని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సో ఇక ప్రత్యేక తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్ లో పోరాడిన తీరును వారు గుర్తు చేసుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ త్యాగం చిరస్మరణీయమని అభివర్ణించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్పారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహాలకు శిలాభిషేకాలతో పాటుగా వాటి ఉద్యమ స్ఫూర్తి స్మరించేలా కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో ఇటీవల 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో ఇటీవల 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఆర్టీజీఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందజేయాలన్నారు. ఆన్లైన్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు వారిలో ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తిస్తాయని పెరుగుతుందన్నారు. ఇక ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అలాంటి శాఖలు వెంటనే తమ పంతా మార్చుకొని ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు రాజ్యసభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక వందే మాతరంపై చర్చను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు చర్చను ప్రారంభించనున్నారు అమిత్ షా. అలాగే జేపీ నడ్డా ఈ చర్చను ముగిస్తారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర జపాన్ తీరానికి సమీపంలో వచ్చిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు 23 మంది గాయపడ్డారు. పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ అలలు తాకాయి. ఆ ప్రాంతంలో మరో భూకంపం వచ్చే ప్రమాదం పెరిగిందని అధికారులు హెచ్చరించారు. ఆమోరి హైక్వాడో తీర ప్రాంతాల్లో 3 మీటర్ల సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.